ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే కులాల ప్రస్తావన తీసుకొస్తూ ఉండడం నేషనల్ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ చేస్తున్న రాహుల్ కులాల ప్రస్తావనతో ప్రసంగాలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా మిస్ ఇండియా పోటీలపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అటు రాహుల్ గాంధీ కామెంట్స్ కి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు? కిరణ్ రిజిజు ఇచ్చిన కౌంటర్ ఏంటి? తన కామెంట్స్ తో దేశ రాజకీయాల్లో మరోసారి కాకరేపారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కులగణన డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన దేశంలో 90% ఉన్న దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల ప్రజలకు తగిన వాటా దక్కడం లేదన్నారు. అందుకు కొన్ని రంగాలను ఉదహరిస్తూ తాను మిస్ ఇండియా జాబితాను పరిశీలించానని, అందులో ఒక్కరు కూడా దళితులు, ఆదివాసీలు లేరని, చివరికి ఓబీసీలు కూడా కనిపించలేదని కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బాలీవుడ్ గురించో, క్రికెట్ గురించో కొందరు మాట్లాడతారు. చెవులు కుట్టేవారి గురించి గాని, ప్లంబర్ గురించి కానీ ఏ ఒక్కరూ ప్రస్తావించరన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, బాలీవుడ్, మిస్ ఇండియా లాంటి వాటిలో 90% జనాభా కలిగిన వర్గాల నుంచి ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉందన్నారు. 90% జనాభా కలిగిన వర్గాలకు తగిన వాటా దక్కుతుందా లేదా అన్నది పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. तो मैंने लिस्ट निकाली मिस इंडिया की. मैंने कहा भैया इसमें तो होगा, मतलब एक दलित महिला तो होगी, एक आदिवासी महिला तो होगी ना. ना दलित है, ना आदिवासी, ना ओबीसी, कोई नहीं. तो डांस गाना चलेगा वहां पे, कोई क्रिकेट की बात करेगा, कोई बॉलीवुड की बात होगी, उसमें भी आपको कोई 90% का नहीं मिलने वाला, कोई नहीं मिलेगा. ఇక రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి కూడా అదే రేంజ్ లో రియాక్షన్ వచ్చింది. రాహుల్ కామెంట్స్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయన మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. దేశ ప్రధాని ఓబీసీ వర్గానికి చెందిన వారని, రాష్ట్రపతిగా మొదటిసారిగా గిరిజన ఆదివాసీ మహిళలున్నారని, కేంద్ర మంత్రివర్గంలో రికార్డు సంఖ్యలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఉన్నారని గుర్తు చేశారు. మిస్ ఇండియా, సినిమాలు, క్రీడలు వంటి పోటీలపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అందులో రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇది రాహుల్ గాంధీ బాలబుద్ధికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాహుల్ వయసు పెరుగుతోంది గాని బుద్ధి మాత్రం ఇంకా బాల్యంలోనే తచ్చాడుతోందంటూ తీవ్రంగా విమర్శించారు. మిస్ ఇండియాలను, ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులను, సినిమాల్లో నటించే నటులను ప్రభుత్వాలు ఎంపిక చేయవనే విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలి అన్నారు కిరణ్ రిజిజు. మొత్తంగా మిస్ ఇండియా విజేతలకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతోండగా బీజేపీ నుంచి ఆయనకు మించిన రేంజ్లో రియాక్షన్ రావడం ఆసక్తిగా మారింది.